ఆగస్టు సిరీస్ ను నిఫ్టీ ఘనంగా ప్రారంభించింది. వీకెండ్ లో ఫ్లాట్ గా ముగిసిన వారం మొత్తం మీద 10,000 పాయింట్ల పైన క్లోజ్ అయింది. ఓవరాల్ గా గడిచిన వారం నిఫ్టీ 1% పెరిగింది. ఇక సెన్సెక్స్ కూడా కొత్త గరిష్టాలను అధిగమించి 32,500కి చేరువగా వచ్చింది ఈ వారం. అయితే మధ్యలో అమ్మకాల ఒత్తిడితో 32,300 మార్క్ నిలబెట్టుకుంది. 32,309 పాయింట్ల వద్ద ట్రేడింగ్ క్లోజ్ అవ్వగా వారం మొత్తంపై 1% లాభపడింది. ఇక ఈ వారం సూచీలకు సపోర్ట్ ఇచ్చిన నిఫ్టీ బ్యాంక్ 2.3% లాభపడింది. పిఎస్యు బ్యాంక్ సెక్టార్ 2.5, జూనియర్ నిఫ్టీ 0.5% లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ సెక్టార్ 1.5% పెరగగా ఫార్మా ఇండెక్స్ అద్భుతంగా రాణించి 4.5% పెరిగింది. మీడియా రంగ సూచీ 1.5% లాభపడింది. ఇక వీక్లీ గెయినర్ల విషయానికి వస్తే ప్రైవేట్ బ్యాంక్ రంగ కంపెనీ ఎస్ బ్యాంక్ 16.75% లాభపడింది. స్టాక్ స్ప్లిట్ కానుండడమే ఈ రేంజ్ జోరికి కారణంగా తెలుస్తుంది. హెచ్డిఎఫ్సి 8.8%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 4.4% పెరిగి తరువాత 2-3 స్థానాల్లో నిలబడ్డాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.9%, అదాని పోర్ట్స్ 3.6% ఇతర లాభపడిన షేర్లలో ఉన్నాయి. లూజర్ల విషయానికి వస్తే ఐటీసీ ఏకంగా 14.4% నష్టపోయింది. నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ 9%, లూపిన్ 6.5% పతనమయ్యాయి. మిగిలిన షేర్లలో అల్ట్రాటెక్ సిమెంట్ 4.7%, హీరో మోటోకార్ప్ 3.3% నష్టపోయాయి. ఇక వచ్చే వారం మార్కెట్లను